జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ సభ్యులు ఈరోజు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి మానవ హక్కుల పరిరక్షణపై ప్రజలకు విలువైన సందేశం అందించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి పౌరునికి సమానత్వం, గౌరవం, స్వేచ్ఛ, న్యాయం వంటి హక్కులను భద్రపరిచిందని పేర్కొన్నారు. ప్రతి మనిషి హక్కులను రక్షించడం సమాజ బాధ్యతని, వివక్ష, హింస, అన్యాయం లేని సమాజం నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ సభ్యులు ప్రజల్లో మానవ హక్కుల అవగాహన పెంచడం, హక్కులు ఉల్లంఘించబడినప్పుడు స్పందించడం, బలహీన వర్గాలకు తోడుగా నిలవడం వంటి అంశాలను వివరించారు. తారీఖు డిసెంబరు 2025 సంవత్సరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అలాగే ఎల్ఐసి బిల్డింగ్ ఛాంబర్లో 4 రోడ్ల జంక్షన్లో బిజీ జంక్షన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి హెచ్ఆర్సిఐ సభ్యులు, ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలతో అలంకరణ జరిగింది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా దేశంలో కానివ్వండి, అలాగే రాష్ట్రాల్లో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, ప్రతి చోట కూడా వైలెన్స్, కరప్షన్ అండ్ క్రైమ్ అనేటువంటివి బాగా పాతుకుపోయి ఉన్నాయి. ఈ సందర్భంగా చెన్నుపట్టు శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమం హెచ్ఆర్సిఐని స్థాపించి ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఈరోజు సుమారు 18 రాష్ట్రాల్లోని అలాగే 10,000 మంది సభ్యులతోని హెచ్ఆర్సిఐ మరి కీలక పాత్ర తీసుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా వారి ఆదేశాల మేరకు అట్లాగే మరి చారేంద్ర గారి ఆదేశాల మేరకు మరి మేమందరం కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి సుమారు 10-15 మంది వరకు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి వెన్నెముకగా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి హెచ్ఆర్సిఐ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని నీతికి, నిజాయితీకి మారుపేరుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు గాను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. నా పేరు కట్టా మల్లేశ్వరరావు అండి. మరి హెచ్ఆర్సిఐ విశాఖపట్నం జిల్లా కన్వీనర్గా ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.